వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్రలో తన రెండవ రోజు పర్యటనలో విశాఖ పార్టీ కార్యాలయంలో 65వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్యుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలుసుకుని వారి సమస్యలు విన్నారు. ఆయా వినతులపై అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు నెలవారీ జీతం చెల్లించడంతో పాటు ఇంటర్ జోనల్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తన భర్త మరణించారని, ఉన్న 3 పిల్లలు తనను అనాథలా వదిలేశారని, వృద్ధాప్య పెన్షన్ అందించి ఆదుకోవాలని విశాఖకు చెందిన అవ్వ కాంతం విన్నవించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన విజయవంతంపై దేశవ్యాప్తంగా బీజేపీ 11 ఏళ్ల సేవ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకెడుతోందన్నారు. అలాగే ప్రస్తుతం భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుందని, యావత్ ప్రపంచాన్ని భారత్ ఆకర్షిస్తోందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మోడీ పాలనలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. 11 ఏళ్ల మోడీ పాలనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, పన్నుల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చామని, రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తుంది, రాష్ట్రాలు బలపడేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా అది గ్రామీణ ప్రాంతం కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ, బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ, అన్ని రంగాలలో కూడా దేశం మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ₹1 అవినీతి జరిగిందని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, మా ప్రత్యర్థులు కానీ, లేక ఏ మీడియా కానీ ఈరోజు ఆరోపించేటువంటి పరిస్థితి లేదు. కమిట్మెంట్తో, నీతి నిజాయితీతో, ఒక సమర్థవంతమైనటువంటి పాలనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము ఈ దేశంలో అద్భుతంగా పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. యావత్ ప్రపంచ దృష్టిని ఈరోజు భారతదేశం ఆకర్షిస్తున్న విషయం. ప్రపంచమంతా కూడా అనేక విషయాలలో భారతదేశం గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేడు మోడీ గారి నాయకత్వంలో సేవ, సుపరిపాలన, పేదలు, అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 4 సెక్టార్స్ వెల్ఫేర్ యాక్టివిటీలో 4 సెక్టార్స్ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంది. పేద ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, ఈ 4 సెక్టార్స్ను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, భారత్లో జరిగినటువంటి పురోగతి కారణంగా ఈరోజు భారతదేశము జపాన్ లాంటి దేశాన్ని కూడా అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవటం లేదని, తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్, పొగాకు రైతులు వాపోతున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరాలతో సహా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మేం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. అయితే ఎవరు అధైర్యపడొద్దని, రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన వాళ్లకు భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మొదటి సంవత్సరం డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అధికారుల సహకారంతో అన్ని జిల్లాల మొదటి దశ సమీక్షలు పూర్తి చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాల సమీక్షల్లో పథకాల వారీగా గుర్తించిన అంశాలను ఆయన వివరించారు. 2024 ఎన్నికల విజయం అనంతరం కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారిరువురికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నమో 3.0లో మొదటి సంవత్సరం పూర్తితో 11 సంవత్సరాలుగా అంత్యోదయ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పాలనలో మొదటి సంవత్సరం విధ్వంసం అయిన రాష్ట్ర భవిష్యత్తును పునర్వ్యవస్థీకరణ చేయడానికి గరిష్ట సమయం సరిపోయిందన్నారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ గా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల అమలు తీరుపైన అధికారులతో రాష్ట్రంలోని 26 జిల్లాల సమీక్షలు పూర్తి చేయడం జరిగిందన్నారు. హయాంలో పెట్టుబడిదారులు బహుపరాక్ అనేటటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్కి వైపు చూస్తూ ఉన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం ఒకవైపు, $120 బిలియన్ ఆర్థిక వ్యవస్థని విశాఖపట్నం చుట్టూత ఆ రీజన్ నుంచి అభివృద్ధి చేసుకునేటటువంటి విధంగా కార్యాచరణ జరిగినటువంటి ప్రగతి అని చెప్పదలిచాం. 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే డిఎస్సికి సంబంధించి 16,000కు పైగా ఉపాధ్యాయులకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నియామకాలకు కావలసినటువంటి కార్యాచరణ, అలాగే వైద్య శాఖలో 4 గ్రాంట్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేకపోవటం వల్ల చాలా తీవ్రమైన నష్టం రాష్ట్రానికి ఏర్పడింది 2019-24 మధ్య. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రాంట్లను సానుకూలంగా సరైనటువంటి సమయంలో ఏర్పాటు చేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు కూడా సమర్థవంతంగా ఇక్కడ అమలు జరిగేటటువంటి విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది. రైతుల అభ్యున్నతి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్ 2025 సీజన్ కు సంబంధించి మంగళవారం ఉదయం సంబేపల్లి మండలంలోని నారాయణరెడ్డి గారి పల్లె రైతు సేవా కేంద్రంలో 2 కీలక కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. మొదటిగా రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన బస్తాల పంపిణీ చేపట్టారు. ఒక్కో 30 కేజీల విత్తన బస్తా ధర $2,850 కాగా ప్రభుత్వం $1,140 రాయితీగా ఇవ్వడంతో రైతులు కేవలం $1,710 మాత్రమే చెల్లించి పొందే వీలుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక వ్యవసాయ యంత్ర పరికరాల బ్యాంకుల అభివృద్ధిని లక్ష్యంగా ప్రభుత్వం 80% రాయితీతో కిసాన్ డ్రోన్లను అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా కిసాన్ డ్రోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయ పనుల్లో సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోవచ్చని చెప్పారు. రైతుల దగ్గర లేకపోతే ప్రైవేట్ షాపులో కొనుక్కుంటే అయ్యే విలువ కంటే $1,100 ప్రభుత్వం భరిస్తా ఉంది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి రైతులు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏదైతే ఉందో అది లాంఛనంగా ప్రారంభించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నిన్న జరిగిన మీటింగ్ జరిగింది. 2024 విజన్ అనే కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఒక్కొక్క రైతు ఎవరైతే ఎన్రోల్ అయింటారో వాళ్లకు $20,000 అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకునింది. చాలా అపోహలు ఉన్నాయి. గత ఎలక్షన్లకు ముందు ఈ ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పారు.
రైతులకు చేస్తామని చెప్పారు. ఈ పథకాన్ని అందిస్తారా అందించలేరా అని చెప్పి ఒక జనాల్లోకి ఒక నెగిటివ్ టాక్ తీసుకొని పోయే పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, సూపర్ 6 లో భాగంగా ఏదైతే పథకాలు చెప్పామో అన్ని దిగ్విజయంగా ఇస్తున్నాం. మనమే గ్రహించాలా, ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని కన్నా కూడా చివరి వరకు మనకి ఏదైనా మంచి చేయాలన్నా కూడా వాళ్ళు కష్టపడే కాలాల్లో ఈ రోజు ప్రభుత్వము ముఖ్యమంత్రి ఆయన భుజస్కంధాలపై ఎన్నో కార్యక్రమాలు వేసుకొని కష్ట నష్టాలకు కూడా ఓర్చుకొని ఈరోజు ఈ పథకాలన్నీ అందిస్తాను. ముఖ్యంగా మనం గమనించాలా, ప్రతి ఒక్క కుటుంబంలో గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మనము 2-3 స్కీములు తీసుకుంటాం, 4వ స్కీమ్ లేట్ అయితే అబ్బా ఈ గవర్నమెంట్ లేదు ఆ ప్రభుత్వం ఇస్తాను అంటున్నాం. ఒకటి గమనించాలా, ఈ రోజు ఏ పథకం వచ్చినా కూడా అదే కుటుంబానికి వస్తుందని ఒకటి గ్రహించాల. ఒక పల్లెలో 100 ఇండ్లు ఉంటే 100 ఇండ్లలో ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక పథకం లబ్ధి పొందే పథకం అయితే వస్తుంది. అమరావతి మహిళలపై వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వైఎస్ భారతిరెడ్డి అంశంపై బాధ్యత తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. మన రాజధానిగా అమరావతి మనందరికీ గర్వకారణమన్నారు. 10 ఏళ్లు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందని, అమరావతి పునర్నిర్మాణం జరుగుతున్న ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్నారు. ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది వాస్తవం, మనందరికీ గర్వకారణం. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిది. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్లోని ఒక యాంకరు, వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఇది ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా, ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు పట్టణం నాగయ్య కళాక్షేత్రం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరంలో నిర్వహించిన 10వ తరగతి అత్యధిక మార్కులు సాధించిన 190 మంది మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన 33 మంది విద్యార్థులకు చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ 2025 అవార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అభివృద్ధిపై విషం కక్కుతున్న వైసీపీ వాళ్లు కాలనాగులు అని పొలిట్ బ్యూరో సభ్యులు వార్ల రామయ్య అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈనాడు శాసనసభ్యుడిగా ఉన్నాడు పులివెందల కాన్స్టిట్యుయెన్సీ నుంచి. ఆయన ఈ రోజున 2 పేజీల ట్వీట్ పెట్టినారు. 2 పేజీలు.
ఇదొక పేజీ, ఇదొక పేజీ. ఏమంటారు ఈ ట్వీట్లో? 3:31 మధ్యాహ్నం 3:31 పెట్టారు. 9 జూన్ 25. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. శాంతి భద్రతలు క్షీణించినాయి. మహా జర్నలిస్ట్ అంటే ఒక గొప్ప జర్నలిస్ట్ ప్రజలను చైతన్యం చేయటం కోసం తన జీవితం అంతా కష్టపడుతున్న కొమ్మినేని శ్రీనివాస్ అని అతన్ని అరెస్టు చేశారని తెగ బాధపడిపోతూ శాంతి భద్రతలు లేవని 2 పేజీలు పెట్టాడు ఆయన. చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను కొమ్మినేని శ్రీనివాసరావు గురించి నేను చెప్పను. ఆయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అతను జర్నలిస్టుగా కంటే వైఎస్ఆర్ పార్టీ, జగన్ పార్టీ కార్యకర్తగానే నాకు బాగా తెలుసు అతను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటం కోసం ఆయన చేసిన తప్పులన్నింటినీ అడుగులకు మడుగులెత్తుకుంటూ వచ్చిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతను ఎన్నో పాపలు వ్యక్తిత్వ హననం చేశారు, వ్యక్తిగతంగా దాడులు చేశాడు. ఆ సాక్షి పీఠం మీద కూర్చొని మహిళల్ని అవమానపరిచాడు. ఇవన్నీ చేస్తూ అతని పాపాలన్నీ కూడా ఈరోజు పండినాయి. అతను చిక్కకూడని వ్యక్తుల చేతిలో చిక్కాడు. ఇప్పుడు అమరావతి మహిళలు త్యాగానికి మారుపేరు, పోరాటాలకు మారుపేరు, పట్టుదల, ఒక దీక్ష, దక్షతలు కలిగిన మహిళలకి పూర్తిగా దొరికిపోయాడు అతను. మహిళలంటే మీకు ఎందుకంత చిన్న చూపు? సజ్జల రామకృష్ణారెడ్డి అని నసీర్ అహ్మద్, జి నరసింహ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. రాష్ట్రం కోసం, రాష్ట్ర హితం కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఒక ఉద్యమ స్ఫూర్తితో గతంలో స్వాతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఉద్యమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను కాపాడినటువంటి మహిళలను, బౌద్ధుడు ప్రతి మహిళను తల్లిగా భావించేటువంటి భూమిలో పుట్టినటువంటి మహిళల మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి కొంతమంది, ముఖ్యంగా మనం చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు, కొవ్వెక్కినటువంటి కొమ్మినేని శ్రీనివాసు, బలిసినటువంటి కృష్ణంరాజు, ఈరోజు అటువంటి మాటల్ని సాగదీసేటువంటి సజ్జల, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం యావత్తు కూడా తల దించుకునేటువంటి విధంగా, పౌర సమాజంలో మహిళల పట్ల గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అసహ్యించుకునేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా వీళ్ళని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఆయనకున్నటువంటి నిజమైనటువంటి ఆలోచన విధానం ఈ కుక్కలు మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే అర్థమవుతుందనేటువంటి మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గతంలో రాజధాని అమరావతిని కొనసాగించాలని ఉద్యమాలు చేసినప్పుడు ఈ మహిళల పట్ల ఎన్ని రకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతు లచ్చన్న గారు, ఎన్జి రంగా గారు, చెన్నంనేని రాజేశ్వరరావు గారు ఎటువంటి మహిళల కోసం వాళ్ళు ప్రసంగాల్లో కానీ, వారు మహిళల గౌరవాన్ని పెంచడానికి ఏ విధంగా తమ ప్రసంగాల్లో తన భాష ద్వారా గౌరవం పెంచారో ఒక్కసారి ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి రాజధానిపై సాక్షి డిబేట్లో వచ్చిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిజం అంటే ఉన్నది ఉన్నట్లుగా తీసుకురావటం జర్నలిజం అని, అలాంటి జర్నలిజాన్ని బోగస్ జర్నలిస్టులందరూ చేరి భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. సాక్షి ఛానల్లో అమరావతిపై తప్పుడు ప్రచారాలు, మహిళలపై తప్పుడు ప్రచారాలు చేయడం తనను కలిచివేసిందన్నారు. జర్నలిజం ఒక పవిత్రమైన ఒక సబ్జెక్టు.
ఉన్నది ఉన్నట్టు బయటికి తీసుకురావడమే జర్నలిజం. చాలా పత్రికలు నిజాయితీగా రాస్తాయి, చాలామంది జర్నలిస్టు నిజాయితీగా ఉంటారు. కొంతమంది బోగస్ జర్నలిస్టు వాళ్ళ వల్ల రాష్ట్రంలో అందరి జర్నలిస్టు పైన కూడా తప్పుడుగా వార్తలు వచ్చేటట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తారు. వాళ్ళు నిజంగా జర్నలిస్టా లేదంటే సైకలాజికల్గా అఫెక్ట్ అయిన మెంటల్ జర్నలిస్టా నాకు అర్థం కాదా. ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇతరులని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మనం మాట్లాడాలి. రీసెంట్గా చూసారంటే సాక్షి ఛానల్లో ఒక డిబేట్ జరుగుతుంది. అందులో రెండు సైకో జర్నలిస్ట్, ఒక అతని పేరు అయితే కృష్ణమరాజు, ఇంకొక అతని పేరు వచ్చి కొమ్మినేని శ్రీనివాసరావు. నేను నిజంగా వీళ్ళు మెంటల్ హాస్పిటల్కి పోవాలని నేను అనుకుంటున్నాను. నిజంగా జర్నలిస్ట్ అని అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి తల్లులు ఉంటారు, వాళ్ళకి చెల్లెలు ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి బాధ్యతారహితంగా ఛానల్లో కూర్చొని ఒక బూతు సంస్కారం, ఒక బూతు ఛానల్ పెట్టుకొని అందులో మన మహిళల్ని కించపరిచేటట్టుగా మాట్లాడడం చాలా బాధాకరం. నిజంగా అవి చూస్తే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా 5 కోట్ల ఆంధ్రులు అట్లనే బాయిలయ్యేటట్టుగా ఆ మాటలు ఉన్నాయి. మనం కష్టపడి ఒక మంచి రాజధాని తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్రుడి ఆలోచన. దానికోసం మనం చాలా కష్టపడుతున్నాం. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో మంగళవారం మహిళలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. సాక్షి టీవీ ఛానల్ ను పత్రికను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణరాజును వెంటనే అరెస్టు చేయాలని సాక్షి పత్రిక ఛానల్ ఎండి భారతిరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్ పత్రిక డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పట్టణంలోని ఎస్ఎన్ కాలనీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ కొనసాగించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వెండి పత్రం వేసి సాక్షి పత్రిక ప్రతులను అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జర్నలిస్టు కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుల చిత్రాలతో కూడిన పత్రాలను తగలబెట్టారు. కృష్ణరాజు మరియు శ్రీనివాసరావు అమరావతి మహిళలు వేశ్యలని ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని మేము ఖండిస్తూ ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాము. జగన్ రెడ్డి అయితేనేమి, భారతిరెడ్డి అయితేనేమి పాక్షికంగా బయటకు వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు సాక్షి ఛానల్ ని, సాక్షి పేపర్ ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడాలి. ఆడవాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడిన జగన్ రెడ్డి కాల గర్భంలో కలిపేస్తాం మహిళలందరం కలిసి. రాబోయే రోజుల్లో ఆడవాళ్ళ తడాకా ఏంటి చూపిస్తాం జగన్ రెడ్డికి, భారతిరెడ్డికి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు దీని మీద కఠినంగా శిక్షించి జగన్మోహన్ రెడ్డి ఛానల్ని, పత్రికల్ని మూసివేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో కృష్ణరాజు గారు మాట్లాడి ఆడవారి గురించి చాలా అసభ్యకరంగా రాజధానిలో ఆడవాళ్ళంతా వేసులని మాట్లాడినారు. దాన్ని నిరసనంగా ఖండిస్తూ ఈరోజు మేమందరం ర్యాలీ చేస్తున్నాము. సాక్షి ఛానల్ అనేది మూసివేసేయాలా. ఆడవాళ్ళ జోలికి వస్తే ఆడవాళ్ళు ఊరికే ఉండదు విధంగా ఉండదు. కాబట్టి మేమందరము మహిళలమంతా కలిసి ఈ వైసీపీ ఛానల్ వాళ్ళను, సాక్షి ఛానల్ వాళ్ళను మట్టు పెడతామని మేము చెప్తున్నాము. సాక్షి ఛానల్లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ ప్రసారమైన విశ్లేషణలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. విజయవాడలో కూటమి పార్టీల మహిళలు సంయుక్తంగా జగన్, భారతిరెడ్డి రాష్ట్రంలోని మహిళలకు తక్షణం క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజులను కఠినంగా శిక్షించాలని భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. 1 టౌన్ పంజా కూడలి నుంచి చిట్టినగర్ కూడలి వరకు సాగిన ఈ నిరసన కార్యక్రమంలో కూటమిలోని టీడీపీ, జేఎస్పీ, బీజేపీ పార్టీల మహిళా నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని చిట్టినగర్ కూడలి చేరుకుని మానవహారం ఏర్పరిచారు. తిరగండి. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాల్లో భాగంగా శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పారు. అలానే కృష్ణరాజు వ్యక్తి దొరకలేదని చెప్పారు. ఈ అంశాలు ఇలా ఉంటే ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మేము అరెస్ట్ను ఖండిస్తూ ఉన్నామంటే, అంటే ఏదైతే
ఎవరైతే సాక్షి డిబేట్లో కూర్చోబెట్టి అమరావతి మహిళలపై వచ్చాలో రాష్ట్ర రాజధాని అమరావతి అవ్వచ్చు, వేసిన రాజధాని అని చెప్పించిన యాజమాన్యం ఈరోజు క్షమాపణ చెప్పకుండా పైగా ఖండిస్తున్నాము అంటే దానికి అర్థం ఏంటి? ఒక మహిళా చైర్పర్సన్గా ఉన్న సాక్షి మీడియాకి ఒక మహిళా చైర్పర్సన్గా ఉన్న భారతిరెడ్డి క్షమాపణ చెప్పకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, పైగా నిన్న సజ్జల అంటా ఉన్న విషయం ఏంటంటే రాష్ట్రంలో మహిళలు ఇంత ఉధృతంగా పోరాటం చేస్తూ ఉంటే సంకరజాతి మహిళలు అంటున్నారంటే వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క అహంకారం ఏ రకంగా ఉంది? రాష్ట్ర రాజధాని అమరావతి అండి. అమరావతి మీద కామెంట్ చేసినాడు. రాజధాని అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మహిళల మీద ఈ వ్యాఖ్యలు. ఒక అమరావతి మహిళలని మేము అనుకోవట్లా. రాజధాని కనుక అందరి మీద కామెంట్ చేశారు వాళ్ళు. నిన్న శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసేటప్పుడు అయ్యో నాకు 74 ఏళ్ళు ఉండి 70 ఏళ్ళు ఉండి నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారయ్యా అంటున్నాడు. 70 ఏళ్ళని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు నీ ఎడిటర్గా ఉండి నువ్వు ఎన్ని కామెంట్లు చేసావు అందరూ చూశారయ్యా. 80 ఏళ్ళని కూడా చేశారు, వాళ్ళని చేశారు చంద్రబాబు గారు లెక్క అన్నావు నువ్వు ఎడిటర్గా ఉన్నప్పుడు. ఇవాళ నీకు 74 ఏళ్ళు ఉండా నువ్వు తప్పు చేసిన వాడిని ఎంకరేజ్ చేసి వాడు అంటుంటే వాడు నోరు మూపీయకుండా అవును నేను చూశాను నేను చేశాను నువ్వు ఎంకరేజ్ చేసి ఇంత కాడి తీసుకొచ్చావు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక చెత్త ఛానల్ సాక్షి అనే ఛానల్లో కొన్ని లఫంగాలు డిబేట్ కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని అని అంటే దాన్ని విరుద్ధంగా అసహ్యంతో దేవతలు ఉన్న రాజధానిని ప్రజలు ఆదరించి మొన్న ఎలక్షన్లో పుట్టుగతులు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేపిస్తే ఈ యొక్క డిబేట్లో కొన్ని వ్యాఖ్యలు వాడారు. మహిళల పట్ల వాళ్ళకు ఉన్న అగౌరవం, మహిళల పట్ల ఉన్న వాళ్ళ యొక్క ఏమంటారంటే కోపం, ద్వేషం అన్నీ కూడా బయటపెట్టారు. ఈరోజు కేవలం ఒక అమరావతి రాజధాని మనం అందరం కూడా కలిసికట్టు నిర్మించుకున్నామని ప్రయత్నం కృషి చేస్తూ ఉంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ యొక్క ఛానల్ ద్వారా మహిళల్ని అగౌరవపరిచి రాజధానిని కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా డిబేట్ లో కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతిని వేశ్యల రాజధాని అంటూ మాట్లాడడాన్ని ఖండిస్తూ మీడియాని పేపర్ను మూసివేయాలని, కృష్ణరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తిరువురు పట్టణంలోని మధుర రోడ్డు సెంటర్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు మహిళలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సాక్షి దినపత్రికను మహిళలు దగ్ధం చేశారు. వెంటనే భారతిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని, కృష్ణరాజు అనే వ్యక్తిని అరెస్టు చేయాలని, లేని పక్షంలో మా ఉద్యమం ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతిలో ఒక భారతి గారు ఆమె ఒక మహిళే, ఆమె కూడా అమరావతిలోనే ఉంటుంది. ఆమె సెక్స్ వర్కర్ కాంది మేమందరం ఎట్టయిను అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా. నువ్వు కూడా ఉండవుగమ్మ ఇక్కడ, మరి నువ్వు కాంది వాళ్ళు ఎట్టయితారని సిగ్గుండొద్దా జగన్మోహన్ రెడ్డికి? అలాంటప్పుడు మా మహిళల్ని ఎందుకు అనాలా? ఆమెకు సిగ్గుంటే మళ్ళీ రెండోసారి కూర్చొని భర్త ముందు కూర్చొని నవ్వుతుంది. దానికి సిగ్గుంటే అసలు మా మహిళలను అట్టందో. ఆ అమరావతి ఒక దేవతలు ఉండే అమరావతి. అలాంటి అమరావతిని మా చంద్రబాబు నాయుడు మంచిగా తీర్చిదిద్దే ఈడు సెక్స్ వర్కర్లు పెట్టిండే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈడు పిల్లలు మాట్లాడుతున్నారు. మా మహిళలు ఈసారి గనక అంటే మట్టికి ఆడకొచ్చి కూడా మా చుట్టుముట్టి తన్నెత్తాం. కృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే మేము ఊకోము మహిళలమే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవమానం ఒక మన మహిళలకి ఒక్కళ్ళకే కాదు అందరికీ జరిగిందండి. అమరావతి మహిళలు ఒక్కళ్ళే కాదు అందరికీ కూడా ఈ యొక్క అవమానం జరిగింది. ఈ యొక్క అవమానాన్ని ఖండించి అతని పైన కృష్ణారెడ్డి అతని పైన చర్యలు తీసుకోవాలని మేము మొన్ననే కృష్ణరాజు గారి మీద చర్యలు తీసుకోవాలని మొన్ననే మేము పిటిషన్ ఇచ్చాము. అతను ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా మళ్ళీ అతని పక్కన ఇంకొక మాట్లాడే మళ్ళీ అవకాశం కలిగింది. ఇలాగ చర్య తీసుకోకుండా ఆడవాళ్ళ మీదకి మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఉంటే ఒకళ్ళ కాదు ఇంకెలాంటి కుక్కలు చాలామంది పుట్టుకొస్తుంటారు. ఇలాంటి కుక్కలు నోళ్ళు మూయించాలి అంటే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. వాళ్ళని కనుక గవర్నమెంట్ అరెస్ట్ చెయ్యకపోతే 4 మూలలా ఉన్న ఆడవాళ్ళం అందరం కలిసి కృష్ణరాజు ఏ బంగ్లాలో దాక్కున్నా కూడా బంగ్లా తలుపులు బద్దలు కొట్టి జనాల్లోకి లాక్కొచ్చి ఆడవాళ్ళ శక్తి ఏంటో చూపిస్తాము. అంతేకాకుండా భారతిరెడ్డి గారు ఒక మహిళ చెవులు మూసుకొని ఉన్నారో లేకపోతే ఏసీ రూమ్లో నిద్రపోతున్నారో తెలీదు.
ఆమె ఇంకా మేల్కోవాలి. వాళ్ళ పార్టీలో నుండి అలాంటి కుక్కలను పెట్టుకొని ఆమె ఆడవాళ్ళ పరువు తీస్తున్నారు కాబట్టి వెంటనే సాక్షి మీడియాని మూసివేయాలి. భారతీరెడ్డి గారిని కూడా మేము కోరుకుంటున్నాము. నువ్వు మహిళవైతే వెంటనే వచ్చి స్పందించమని చెప్తున్నాము. థ్యాంక్ యూ అండి. కేవలం అమరావతి మహిళా రైతుల్ని కించపరచడమే కాదండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్క భారతీయ మహిళని కూడా మనోభావాలను దెబ్బతీసి ఇలా రోడ్డు మీదకి లాగి వాళ్ళని ఎందుకు మీరు ఎంత అరాచకానికి దిగుతున్నారనేది మరి అది మీకే తెలియాలి. దీనివల్ల మీకేం ఒరిగిందో కూడా తెలియట్లేదు. అలాగే మేము అమరావతి అనే రాజధానిని ఈ రోజు దాకా కూడా మాకు రాజధాని లేదండి. మీరు 5 సంవత్సరాలు పరిపాలించేంత కాలం కూడా మాకు ఈ రోజున గౌరవంగా చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉంది అని మేము తలెత్తుకొని తిరుగుతున్న టైంలో మీరు ఇలాగ రోడ్ల మీదకి లాగటం ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా వేశ్యల రాజధాని అని అనటం కూడా అది మీకు సముచితం కాదు. మేమందరం కూడా చాలా ఆత్మగౌరవంతో దాన్ని నిలబెట్టుకుంటున్నాము, కాపాడుకుంటాం కూడా. ఇంకొకటి ఏంటంటే సజ్జల రామకృష్ణ గారు మరి మహిళలందరినీ సంకరజాతి మనుషులని అనటం జరిగింది. సంకరజాతి మహిళలని అనటం జరిగింది. మరి మీది ఏ జాతి, మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు? అదేవిధంగా వేశ్యల రాజధాని అని అనటం జరిగింది. అది చాలా చెడ్డ మాట. మీరు ఏ డిబేట్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారని చెప్పేసి అని అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా భారతిరెడ్డి గారు మీరు ఒక మహిళగా మీరు ఆలోచించి తప్పక ఈ మహిళా లోకాన్ని మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. అదేవిధంగా ఇటువంటి ప్రచారం చేసినటువంటి సాక్షి ఛానల్ని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎంకరేజ్ చేయట్లేదండి. మీరు ఖచ్చితంగా దాన్ని మూసేయాలని కోరుకుంటున్నాము. అలాగే కృష్ణంరాజు గారు ఏ కలుగులో దాక్కున్నప్పటికీ కూడా మా పోలీస్ వ్యవస్థ చాలా బలంగానే ఉంది. ప్రతి ఒక్కరికి దెబ్బ కొడుతూనే వస్తున్నారు. ఇలానే చేశారు చాలామంది, ఇప్పుడు పర్యవసానాలు అనుభవిస్తున్నారు. కృష్ణంరాజు గారిని కూడా అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలి. ఇంకొకళ్ళు ఎవరు కూడా డిబేట్లు పెట్టి ఏది పడితే అది వాక్కుంటామని అంటే ఇక్కడ కుదరని విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని వంగలపూడి అనిత గారిని మేము కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ మహిళా నేత మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే హోంమంత్రి అనితకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. అధికారంలో ఉన్న వాళ్లు లా అండ్ ఆర్డర్ కాపాడాలని, మరి అటువంటిది అధికారంలో ఉన్న వాళ్లే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్కే రోజా మాట్లాడుతూ మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరగడం సిగ్గుచేటని, నగర నియోజకవర్గంలో మైనర్ బాలికపై అత్యాచారం చేశారని ఆర్కే రోజా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా ఈరోజు అరాచకాలు సృష్టిస్తూ, అల్లర్లు సృష్టిస్తూ, దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి. ఈరోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది. ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి 6 రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని ఎలా అరెస్టు చేస్తారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కోరుముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన కోరుముట్ల కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నెల 6వ తేదీన సాక్షిలో టీవీ డిబేట్లో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను అది టోటల్గా సాక్షి వైపు,
జగన్మోహన్ రెడ్డి వైపు, భారతమ్మ వైపు నడిపించే దాని యొక్క అబద్ధాన్ని దాన్ని ప్రచారం చేస్తారని ఏదైతే తెలుగుదేశం సోషల్ మీడియా చేస్తున్నా ఇది మనందరూ కూడా ఏదో మనం కళ్ళారా చూస్తున్నాం. దాన్ని ఆపాదిస్తూ ఆ నిందలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై మోపడానికి వాళ్ళు తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఈరోజు ఇది జరిగిన సంఘటన దాదాపు 24 అవర్స్. జనరల్గా ఏదంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్షన్ ఉంటుంది. అంటే ఒక మనసు గాయమైనప్పుడు లేదంటే ఒక ఇబ్బంది అయినప్పుడు ఇమ్మీడియట్గా ఉంటుంది. కానీ ఈ విషయంలో దాదాపు 24 అవర్స్ తర్వాత ఒక రోజు తర్వాత ప్రీ ప్లాన్గా ఇక్కడ నుంచి టీడీపీ నాయకుడు అక్కడ తన గురించి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతో లీక్ చేయడము, తర్వాత ఇంకొక కూటమి నాయకుడు దానికి ట్వీట్ చేయడము, తర్వాత స్వయం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మేము యాక్షన్ తీసుకోవడం అనడం అనేది. కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు దీని టోటల్గా సాక్షి పేపర్కు, సాక్షి టీవీకి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పైన నెట్టడం ఎంతవరకు అది భావ్యము, ఎంతవరకు అది న్యాయమని కూడా వాళ్ళు ఒకసారి అంతరాత్మ ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు కొమ్మినేని పైన పెట్టిన కేసులు దాదాపు 8 సెక్షన్లు 196, 356, 299, 61 ఇవన్నీ కూడా రెలవెంట్ కేసులు కాదు. జనరల్గా గతంలో ఐపీసీ, సిఆర్పిసి ఉండేవి. ఇప్పుడు సెక్షన్లు బిఎన్ఎస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసి, అంటే రిలవెంట్ కాని సెక్షన్లు కొమ్మినేని శ్రీనివాస్ పైన పెట్టి ఆయన అక్రమ అరెస్ట్ చేసి టోటల్గా ఏదైతే ఉందో ఈ యొక్క ప్రెస్ను మొత్తం టోటల్గా బదనాం చేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్నారు. దానికి నిలువెత్తిన సాక్ష్యం ఈ అరెస్ట్ అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. అసలు ఒక ప్రతిష్ఠుడైన పాత్రికేయుడిని తమకున్న వ్యక్తిగతమైన కక్ష, అతని వరకు వ్యక్తిగతమైన కక్ష అంటా ఉన్న దానికి రాజకీయ కక్ష యాడింగ్. ఎందుకంటే అతను ఏ ఛానల్లో పనిచేసినా వెంటాడారు అతన్ని. అయ్యా ఇటువంటి పనులు చేస్తే తాత్కాలికంగా మీరేమైనా కానీ మీ యొక్క రాజకీయ బాసుల యొక్క శబాష్ అనే మాటలు పొందొచ్చేమో, కానీ డిపార్ట్మెంట్కి మీరు చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. డిపార్ట్మెంట్ పేరు ప్రఖ్యాతుల్ని మంటగలుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, లేని కేసులను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసు పెట్టిన తర్వాత నిరూపించుకున్న ప్రయత్నం నిందుతుంది. అది ఆఖరికి మీరు పెట్టి రాసేస్తారు. విచారణలో ఉన్నాయని, రుజువులు సంపాదించుకోవాలని, మాట్లాడుకోవాలని మీరు కేసులు పెట్టేస్తారు. ఎవరి కోసం పెడతారు? అంతెందుకు, ఈ ఊరిలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి పైన అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి నా మీద హత్యా ప్రయత్నానికి కుట్ర పన్నుతా ఉన్నారని చెప్తే అరెస్ట్ ఇంతవరకు లేదు. వాటాల్లో గొడవలపైన ఒకే పార్టీలో ఉంటే చెప్పే పరిస్థితి లేదు. కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేసే కార్యక్రమం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలను ఆన్లైన్లో కాకుండా ప్రత్యక్ష పద్ధతుల్లో జరపాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరాహార దీక్షకు కూర్చుని బదిలీలు ప్రత్యక్ష పద్ధతిలోనే జరపాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికకు ఇచ్చిన హామీ మేరకు సెకండ్ గ్రేడ్ టీచర్ల బదిలీలను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో బదిలీలు జరపడాన్ని నిరసిస్తూ ఆయా జిల్లా కేంద్రాల్లో పెద్ద మొత్తంలో నిరసన ధర్నాను నిర్వహించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఈ రోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారుల యొక్క మొండి వైఖరి అనవచ్చు. ఈ ముసుగులో పాలకులు చేస్తున్నారా, అధికారులే ఉపాధ్యాయుల పట్ల ఇలాంటి మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారా తెలియదు. కానీ 30 వారాలుగా ఉపాధ్యాయ సంఘాలతో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపి ఉపాధ్యాయ బదిలీలో కానీ, పాఠశాల రీస్ట్రక్చర్ విధానంలో కానీ పరస్పర సూచనలు సలహాలు తీసుకున్నప్పటికీ అది మీటింగ్కే పరిమితమైంది. ఈరోజు ప్రభుత్వము మీరు ఎన్ని చెప్పినా మేము చేయదలుచుకుందే చేస్తాము, మీరు మమ్మల్ని ఏమి చేయలేనటువంటి నిర్లక్ష్య వైఖరి కావచ్చు, మొండి వైఖరితో ముందుకెళ్తా ఉంది. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిసి వేలాది మంది ఉపాధ్యాయ మిత్రులతో మాకు మాన్యువల్ కౌన్సిలింగే కావాలి, వెబ్ కౌన్సిలింగ్ వల్ల మేము చాలా నష్టపోతామని మా గోడుని, మా యొక్క వ్యతిరేకతను
ప్రదర్శించినప్పటికీ ప్రభుత్వ అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, ఈ వెబ్ కౌన్సిలింగ్ విధానమే మేము జరిపిస్తాం, మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా, పోరాటాలు చేసినా మీ యొక్క మనోభావంతో మాకు పని లేదని ఈరోజు మొండిగా వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని 1 నుండి 500 వరకు ఉండేటటువంటి ర్యాంక్ వాళ్ళకి 12 గంటల లోపల మీరు ఖచ్చితంగా పెట్టాలని అధికార ధ్వజాన్ని ఈరోజు ఉపాధ్యాయుల పైన మీరు చూపిస్తున్నారు. పర్వాలేదు, అధికారులకు కానీ పాలకులకు కానీ మేము అన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికగా మేము చెప్తున్నాం, మీరు ఈరోజు మమ్మల్ని బెదిరించి కావచ్చు, నిర్బంధించి కావచ్చు, మీరు అనుకున్నది సాధించవచ్చు. కానీ ఇప్పటికే జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ వెబ్ కౌన్సిలింగ్ విధానంలో ఎంతో మంది ఉపాధ్యాయులు నష్టపోయారు. దాన్ని మీకు గ్రీవెన్స్ ద్వారా గత 4 రోజులుగా మేము తెలియపరుస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.